టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటనపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దీక్ష చేశారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గాంధారి మండల కేంద్రంలో నిరుద్యోగ నిరసన దీక్షకి దిగారు. పేపర్ లీక్ వ్యవహారంపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందిగా మంత్రి కేటీఆర్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆఫీస్ నుంచే మొత్తం వ్యవహారం జరిగింది. కేటీఆర్ గారు పిఏ తిరుపతి పూర్తి స్థాయిలో కేటీఆర్ మీద సూచనలు చేసి ఒత్తిడి చేసి ఈ రాజశేఖర్ రెడ్డికి అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించిందే కేటీఆర్ ఆఫీస్ నుండి. దీంట్లో ప్రత్యక్షంగా కేటీఆర్ గారికి పాత్ర ఉన్నది. ఆయన పిఏ తిరుపతి పైరవీని దృష్టిలో పెట్టుకొని ఆయన సూచనలు ఆయన సహకారంతో ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారికి ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రమోషన్ ఇప్పించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు బదిలీ చేసిర్రు. ఇవాళ మండలానికి సంబంధించి మాకు అందుతున్న సమాచారం ప్రకారం గ్రూప్ 1 పరీక్షలు రాసిన దాదాపుగా అందులో 100 మందికి ఆ మండలం నుంచి 103 కంటే ఎక్కువ మార్కులు వచ్చినాయి. ఏ మండలం నుంచి అయితే కేటీఆర్ గారు పిఏ తిరుపతి, ఏ మండలం నుంచి అయితే ఏటూ ముద్దాయి రాజశేఖర్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో వీళ్ళిద్దరికీ అత్యంత సన్నిహితులు. ఇటు తిరుపతికి అటు రాజశేఖర్ రెడ్డి గారికి సన్నిహితులుగా పేరుపడ్డ కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులకు ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలలో అత్యధికంగా మార్కులు వచ్చినాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరగాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా 100 మందికి పైగా మార్కులు గ్రూప్ 1లో వచ్చిన వాళ్ళందరి వివరాలు ప్రభుత్వం బయటపెట్టాలి. ఈరోజు ఈ విచారణ పారదర్శకంగా జరగాలి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కుంభకోణంలో మంత్రుల పాత్ర, కమిషన్ చైర్మన్, సెక్రటరీ పాత్ర లేదు అని ప్రభుత్వం నిరూపించుకోవాలంటే ప్రభుత్వం తక్షణమే గ్రూప్ 1 పరీక్షలలో 100 మార్కులకు పైగా మార్కులు తెచ్చుకున్న వాళ్ళ పూర్తి వివరాలు ప్రభుత్వాన్ని